ఓ భద్రం నో అపివాతయమనః ఓం శాంతి శాంతి శాంతి. సో ద్వితీయాధ్యాయస్య ఏకవింశः ఖండः. మనం 20వ ఖండం చూస్తున్నాము. వినర్తి సామోపాసన. ఇక్కడ వినర్తి అంటున్నప్పుడు సామ పేరు కాకుండా వినర్తి ఒక ధ్వని అని చెప్పుకున్నాం. వినర్తి సామ్నో వృణే అని, రైట్. అందులో పసవ్యమితి అగ్నే పశవ్యం, వినర్ది సామ్నో వృణే పశవ్యం ఇది. ఇది పశువులకు హితకరమైనటువంటిది. ఆ వినర్ది అనేది ఆ ఎద్దు ధ్వనిగా చెప్పుకున్నాం, రైట్. అందులో ఆ, ఇందులో మళ్ళీ వివిధ ధ్వనులు, రైట్. సామోపాసన ప్రసంగేన గాన విశేషాది సంపత్ ఉద్గాతు ఉపదిశ్యతే. ఫల విశేష సంబంధాలు, విశిష్ట ఫలములు కలిగి ఉన్నటువంటి ఈ ఉపాసనలు కూడా సామకు సంబంధించినవి కాబట్టి ఆ సందర్భంలో చెప్పబడుతున్నాయి. ముందు చెప్పుకున్నట్లు సర్వసామోపాసన అంటే పంచభక్త సామోపాసనలు కావు. ఆ ప్రసంగంలోనే గాన విశేషాది సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఉద్గాత ఏ ఉద్గానం ఏదైతే చేస్తున్నాడో అందులో ఉన్నటువంటి గాన విశేషాలు అవి ఇక్కడ చెప్పబడుతున్నాయి, రైట్. సో అవన్నీ చూసాం మనం ఒకటో మంత్రంలో. అంటే వినతి సామము, పశవ్యమని, తర్వాత అక్కడ అగ్ని ఉద్గీత ఒక అభిమాని దేవత, అదేవిధంగా అనిరుక్త ప్రజాపతి. అనిరుక్త ఇదమిద్ధంగా ఇదమిద్ధంగా అంటే ఇది ఈ ఈ ఈ రకమైనటువంటి ధ్వని, ఈ రకమైనటువంటి ఈ పశువు యొక్క ధ్వని, ఆ విధంగా చెప్పలేనటువంటి ధ్వని ఏదైతే ఉందో అది ప్రజాపతి దేవతగా కలిగినటువంటి ఉద్గీత. అదేవిధంగా సోమహ, రైట్. ఇది స్పష్టంగా చెప్పగలిగినటువంటిది సోమదేవత సంబంధించినటువంటి ఉద్గీత. అదేవిధంగా మృదు ఇత్యాది ఈ వివిధ సామలు చూసాం మనం. అంటే వివిధ ఉద్గీతలో ఉన్నటువంటి వివిధ ధ్వనులు, వాటి యొక్క అధిష్టాన దేవతలు, ఆ ఉద్గీత యొక్క అధిష్టాన దేవతలు. బలవదింద్రస్య క్రౌంచం బృహస్పతి ఇత్యాది విషయం. వీటికి ఇప్పుడు ఫలం చెప్పాలి, రైట్. ఆ ఫలం గురించి 2వ మంత్రంలో ఫలం చెప్పబడుతున్నారు. 2వ మంత్రం చూద్దాం. అమృతత్వం దేవేభ్య ఆగాయాని ఇత్యాగాయేత్ స్వధాం పితృభ్య ఆశాం మనుషేభ్యస్ తృణోదకం పశుభ్యస్ స్వర్గం లోకం యజమానాయ అన్నం ఆత్మన ఆగాయాని ఇత్యేతాని మనసా ధ్యాయన్ అప్రమత్తః స్తువీత. ఈ విధంగా ఈ ఈ ఉపాసన ద్వారా, ఉద్గానం ద్వారా, ఉద్గానం చేస్తున్నప్పుడు నేను దేవేభ్య అమృతత్వం ఆగాయాని అని భావిస్తూ ఉపాసిస్తున్నాడు అని భావిస్తూ ఈ విధంగా ఉద్గానం చేస్తున్నాడు. ఉద్గానం చెయ్యాలి అని ఉపదేశం. ఉద్గీత ఏ విధంగా ఉద్గానం చేయాలి, ఈ విధంగా వినర్ధ సామ ఇత్యాదులను ఉపాసించాలి, రైట్. అందులో ఒక వరుణుడికి సంబంధించినటువంటి, రైట్, సర్వానేవ ఉపాసేవేత వారుణంతో ఏవ వర్జయేత్, రైట్. సో వరుణుడికి సంబంధించినటువంటి ఆ ఉద్గీతను కాకుండా మిగిలిన అన్ని ఉద్గీతలను ఈ విధంగా ఉపాసించాలి. ఉపాసిస్తున్నప్పుడు భావన ఈ విధంగా, ఈ ఉపాసన ద్వారా, ఈ ఉద్గానం ద్వారా దేవేభ్య అమృతత్వం ఆగాయాని, ఈ దేవతలకు అమృతత్వాన్ని సాధించి పెడుతున్నాను. దేవతలు అమృత స్వరూపులు. అమృతత్వం అక్కడ సాపేక్షక అమృతత్వం చెప్పుకుంటాం, కానీ సామాన్యంగా అమృతత్వం అనే సాపేక్షక అమృతత్వం ఎప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదా ఉత్తర మార్గము దాని ఫలాలు గురించి చెప్పుకుంటున్నప్పుడు, దక్షిణ మార్గము వాటి ఫలాలు అనిత్యాలని చెప్పుకుంటాం చెప్పడానికి ఆ విధంగా, అంతేగాని నహినిందా న్యాయం అక్కడ, రైట్. అందుకని అమృతత్వం దేవతలు ఎవరైతే అమృత స్వరూపులే అయి ఉన్నారో ఆ అమృతత్వము ఈ విధంగా ఈ ఉపాసన ద్వారా పొందబడుతుంది, వాళ్ళకు సమర్పించబడుతుంది అని. అంటే వాళ్ళకి అమృతత్వం ఉంది, కానీ ఈ ఉపాసన ద్వారా ఆ అమృతత్వాన్ని కలిగిస్తున్నాను అని భావన. ఆగాయాని దేవేభ్య అమృతత్వం ఆగాయాని ఇది ఆగాయేత్ అని ఈ విధంగా ఉద్గానం చేయాలి. ఇక మిగిలిన అదే అన్వయించుకోవాలి, రైట్. స్వధాం పితృభ్య అంటున్నప్పుడు స్వధాం పితృభ్య ఆగాయాని ఇది ఆగాయేత్, రైట్. ఇది ఆగాయాని ఇది ఆగాయేత్ అనే భాగం అంటే వీళ్లకు స్వధను సమర్పిస్తున్నాను ఈ ఉద్గానం చేత.
రైట్. సో వాళ్ళకి స్వధ పితృదేవతలకు ఏదైతే స్వధ సమర్పిస్తున్నారో లోకంలో, రైట్. సో దేవతలకు స్వాహాకారంతో, పితృదేవతలకు స్వధ అని. సో ఆ స్వధ అంతా కూడా ఈ ఉద్గానంతో కలిగిస్తున్నాను అని భావిస్తూ ఉద్గానం చేస్తున్నాడు. రైట్. ఇది వినతి సామోపాసన. ఆయా ఉద్గానాల్లో ఆయా దేవతలను అధిష్టాన దేవతలుగా చూసాం మనం. రైట్. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ విధంగా పశవ్యం, రైట్, పశువులకు సంబంధించినటువంటి వినర్గ సామము, అదేవిధంగా ప్రజాపతికి సంబంధించినటువంటి సోమదేవతకు సంబంధించినటువంటి, రైట్, అదేవిధంగా వాయు, ఇంద్ర, బృహస్పతి, వరుణ ఇత్యాది దేవతలకు సంబంధించినటువంటి ఈ ఉపాసనలు, వివిధ ఉద్గీతలు, వాటిని ఉపాసిస్తున్నప్పుడు ఈ విధంగా అన్నిటికీ ఈ విధంగా భావిస్తూ అని. రైట్. సో అదేవిధంగా పితృదేవతలకు స్వధ, మనుష్యులకి ఆశాం మనుష్యేభ్య ఆశ ద్వారా, కోరిక ద్వారా కోరబడినటువంటి వస్తువులు అని కూడా. ఆశాం మనుష్యేభ్య తృణోదకం పశుభ్య, పశువులకి తృణోదకాలు, సంపూర్ణ జగత్తు యొక్క నిర్వాహం ఈ విధంగానే. ఈ జగత్తు యొక్క నిర్వహణం దేవతలు ఆ విధంగా అమృతత్వం కలిగి ఉండి ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు. అమృతత్వం లేకపోతే దేవతలకి, అంటే అమృతత్వం అంటే ప్రళయకాల పర్యంతం, సృష్టి నుంచి ప్రళయకాల పర్యంతం గనక ఆ దేవతల యొక్క స్థితి లేకపోతే దేవతలు లోకపాలకులు అవుతున్నారు. ఇంద్రియాదులను ఎలా అనుగ్రహిస్తారు? సో ఆ విధంగా దేవతల యొక్క అమృతత్వం నిలబడాలి. ఈ సంసారం, ఈ ప్రపంచం నిలబడడానికి దేవతలు అమృతత్వం ఉండాలి. అదేవిధంగా పితరులు స్వధను కలిగి ఉండాలి. అదేవిధంగా మనుష్యులు ఆశను కలిగి ఉండాలి. లేనప్పుడు సంసారం ఎలా నడుస్తుంది? సో జానాతి ఇచ్చతి యతతే కరోతి అని సామాన్య నియమం. జానాతి, మనం ఏవైతే తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకున్న విషయాల్లో కొన్నింటిని ఇష్టపడుతున్నామో, ఆ ఇష్టపడుతున్న విషయాల్లో కొన్నింటి వైపు సంకల్పం చేస్తూ వాటిని పొందడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఆ ఆశ అనేది లేకపోతే మనుగడ లేదు. అందుకని ఇవన్నీ ఉండాలి సంసారం నడవడానికి అని. ఆ విధంగా ఈ ఉద్గానం చేతనే ఇక్కడ ముఖ్య విషయము సామం ఏదైతే సర్వసామోపాసన చూసాం. ఈ సామం అంతటా ప్రతిష్ఠించబడి ఉంది, అంతటా వ్యాపించి ఉంది, అంతటికీ కారణమై ఉందని. జగత్తుకి మూల కారణం కర్మగానే చెప్పుకుంటున్నాం కదా. సో జగత్తు యొక్క ప్రయోజకం కర్మ. సో ఆ కర్మ యొక్క మూల అంశం ఉద్గానం. సో అందుకని ఆ ఉద్గానమే ఈ సంసారానికి అంతటికి మూల స్తంభము అనే ఉద్దేశంతో ఉపాసన. ఇక్కడ కూడా అదే విధంగా ఉపాసన. సర్వసామోపాసనలో చూసిన విధంగానే ఇతర సామోపాసనల్లో కూడా ఇదే విధంగా చూసాం. ఆ విధంగా ఆశాం మనుష్యేభ్య తృణోదకం పశుభ్య, పశువులకు తృణోదకాలు లేకుంటే, తృణోదకాలు గడ్డి, నీళ్లు ఇవి లేకపోతే వాడి మనుగడ లేదు. పశుభ్య స్వర్గం లోకం యజమాని ఎవరైతే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాడో, రైట్, ఆ యజమాని దేన్ని కోరి యాగాన్ని నిర్వహిస్తున్నాడు? స్వర్గాన్ని కోరి. ఆ స్వర్గము లభించదు అన్నట్లయితే యజమాని ఈ యాగాన్ని ఎందుకు చేస్తాడు? కర్మఫలం ఏదైతే ఉందో ఇది అవశ్యం కలగదు అనేటువంటి స్థితిలో కర్మ జరగదు. కర్మను చేసే వ్యక్తి ఉండడు. కాబట్టి కర్మఫలం యజమానికి లభించాలి. కాబట్టి ఆ కర్మఫలం యజమానికి లభించడం చేతనే కర్మలు కొనసాగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ యజమాని ఋత్విక్కి ఇవ్వవలసినటువంటి ధనం ఏదైతే, విధివత్ ఇవ్వవలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇచ్చి యాగాన్ని నిర్వహిస్తున్నాడు. సో ఆ ధనం చేత అన్నాదులను పొందుతున్నాడు ఋత్విక్. అందుకని అన్నం ఆత్మన ఆగాయాని, తన కొరకు అన్నాన్ని అని ఇవన్నిటినీ కూడా తన నుండి దేవతల పర్యంతం, లేదా దేవతల నుండి తన వరకు. దేవతలకు ఏం కావాలి? పితరులకు ఏం కావాలి? పశుపక్షాదులకు ఏం కావాలి? రైట్. యజమానికి ఏం కావాలి? తనకేం కావాలి? ఇవన్నిటిని కూడా ఒకే ఈ ఉద్గానం చేత ఇవన్నీ కలుగుతున్నాయి ఆ విధంగా భావిస్తూ ఉపాసన చేస్తున్నాడు తన. రైట్. ఆత్మన ఆగాయాని ఇది ఏతాని మనసా ధ్యాయన్, మనసుతో వీటన్నిటినీ స్మరిస్తూ అప్రమత్త స్తువీత, అప్రమత్త సన్సు స్తువీత, అప్రమత్తుడై, అప్రమత్తత, ఎటువంటి ఏమరపాటు లేకుండా చక్కగా ఆ స్వర సహితంగా ఈ ఉద్గానాన్ని చేయాలి. ఇది కర్మాంగోపాసననే. రైట్. కర్మాంగోపాసన కర్మను చేస్తూ ఆ చేస్తున్న సందర్భంలో ఈ విధంగా భావిస్తూ ఆ కర్మను చేయడం. ఉద్గానం ఎలాగో చేయాల్సిందే.
అంటే ఉపాసన కర్మాంగోపాసనలు ఎప్పుడు కూడా వికల్పంగా అంటే చేయొచ్చు. ఇవి తప్పనిసరిగా చేయాల్సినటువంటి యాగ భాగం కాదు. ఈ ఉపాసన లేకపోతే యాగం పరిసమాప్తం అవ్వదు అనే పరిస్థితి లేదు. కానీ ఈ ఉపాసనతో పాటుగా యాగాన్ని చేస్తున్నప్పుడు అధికస్య అధికం ఫలం అని ఆ విధంగా ఈ ఉపాసనాధిక్యత చేత ఏ కర్మఫలం అయితే లభిస్తుందో అది దృఢతరమై లభిస్తూ ఉంది అని. అందుకని కర్మ ఎలాగో చేస్తున్నాడు, అది ఎలాగో జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు ఈ భావనతో పాటుగా కర్మను చేస్తున్నాడు. భాష్యంలో కూడా అమృతత్వం దేవేభ్య ఆగాయాని సాధయాని, నేను సాధింపజేస్తున్నాను అని. స్వధాం పితృభ్య ఆగాయాని, అదేవిధంగా పితృదేవతల యొక్క స్వధ, వాళ్ళ యొక్క ఐశ్వర్యం ఏదైతే ఉందో అది కూడా నేను ఈ విధంగా సంపాదిస్తున్నాను. ఆశాం మనుష్యేభ్య, మనుషులకు ఆశ. అదేవిధంగా ఆశాం ప్రార్థితం ఇత్యేతత్, ఆశాం అంటున్నప్పుడు కోరికతో పాటుగా కోరబడినటువంటిది, కోరిక యొక్క విషయము. ఈ పదాలు చాలా చెప్పుకున్నాం మనం. ఒకే ధాతువు నుంచి ఉత్పన్నమవుతాయి. అండ్ ఉత్పన్నమైన తర్వాత కర్తార్థంలోను, కర్మార్థంలోను, కరణార్థంలోను, భావార్థంలోను అంటే ఈ విధంగా ఈ పదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఆశ, కామన ఇత్యాది పదాలు సామాన్యంగా మనం భావార్థంలో చూస్తాం. ఆశ అంటే కోరిక, ధాతువు యొక్క సాక్షాత్ అర్థం, రైట్. సో ఆ విధంగా భావార్థంలో ఆ పదాలను చూస్తాం. ఈ కృత్ ప్రత్యయాలు కలిగిన తర్వాత ధాతువుకి భావము అంటే ధాతువర్థమే, భావం అంటే ధాతువే, భావార్థం అంటే ధాతువర్థం. ధాతువర్థం ఏముంటుంది? ఈ గమనం అంటున్నప్పుడు గతి, అదే అర్థం కలిగినటువంటి రూపం ఏర్పడతా ఉంది భావార్థంలో వచ్చినప్పుడు. అలా కాకుండా గంత అని తీసుకుంటే అదే గమ్ ధాతువుకి తృచ ప్రత్యయం చేర్చి ఏం చేస్తున్నాము? కర్తార్థాన్ని తీసుకొచ్చి వెళుతున్నటువంటి వాడు. లేదా లిట్ ప్రత్యయం తీసుకొస్తే గమనం అంటే ఏంటి? వెళ్ళడమే. సో గమ్ ధాతువుకి ఏ అర్థం అయితే ఉందో అదే అర్థం గమనం అనే పదానికి వస్తుంది, అది భావార్థం. అదేవిధంగా కామన, కముకాంతాయాం ధాతువు నుంచి కామన లిట్ ప్రత్యయం వచ్చి కముకాంతాయాం ఇచ్ఛ ఏదైతే ఉందో అదే అర్థం కామనకు వస్తుంది. అలా కాకుండా కర్మార్థం తీసుకుంటే ఏమవుతుంది? ఆ కోరిక యొక్క విషయము, కోరిక అనేది ధాతువర్థం కదా, దాని యొక్క కర్మకారకం, కోరినటువంటి విషయము, కోరబడేటువంటి వస్తువు. అందుకని ఆశ అంటున్నప్పుడు ఆశించినటువంటి వస్తువును కూడా ఆశ శబ్దం చేతనే తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఆశ అంటే ఆశతో పాటుగా ప్రార్థితం వస్తువు, ప్రార్థించబడినటువంటి వస్తువు కూడా అని. ఆశాం ప్రాప్తమిత్యేతత్, ఎందుకంటే కేవలం కోరిక ద్వారా కర్మలు జరుగుతున్నాయి, ఫలాలు లభిస్తాయి. అయితే ఇక్కడ ఉపాసన కదా, ఈ ఉపాసకుడు దేవతలకి సమర్పిస్తున్నాను, పితృదేవతలకి ఇది సమర్పిస్తున్నాను అంటున్నప్పుడు మనుషులకు కూడా కోరినటువంటి విషయము చెప్పుకోవచ్చు. ఆ విధంగా మిగిలినవన్నీ అదే విధంగా వస్తున్నాయి కాబట్టి. తృణోదకం పశుభ్య, పశువులు ఏం కోరుకుంటాయి? తృణోదకాలు ఏం కోరుకుంటాయి? స్వర్గం లోకం యజమాని స్వర్గాన్ని కోరుకుంటాడు. తను ఋత్వికు స్వయంగా ఏం కోరుకుంటున్నాడు? అన్నం ఆత్మనే మహ్యం, నా గురించి. ఆత్మనే మహ్యం ఆగాయాని ఇది ఏతాని మనసా చింతయన్ ధ్యాయన్, ఇవన్నీ కూడా చక్కగా చింతన చేస్తూ అప్రమత్తః స్వర ఊష్మ వ్యంజనాదిభ్య స్తువీత. అప్రమత్త అంటున్నప్పుడు ఆ మంత్రోచ్చారణలో అప్రమత్తత ఏముంటుంది? మంత్రోచ్చారణలో అప్రమత్తత అంటున్నప్పుడు ఆ మంత్రంలో ఉన్నటువంటి స్వరాలు, వ్యంజనాలు వాటిని చక్కగా ఉచ్చరించడం. ఇక ఆదిపదం చేత మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు, అనుదాత్త ఉదాత్త స్వరిత ఈ స్వరాలు, అనునాసిక అననునాసిక విభాగాలు, సో వీటన్నిటిని అనుస్వార, విసర్గ ఇత్యాదులన్నిటిని చక్కగా ఉచ్చరిస్తూ అప్రమత్త సన్, వాటిలో దోషాలు లేకుండా అని. అది వాగింద్రియ దోషం. సో వాగింద్రియం చక్కగా వాటిని అనుష్ఠిస్తూ ఉచ్చరిస్తూ వస్తూ ఉంటుంది. ఏకాగ్రత కలిగినప్పుడు మనస్సు పరిపరి విధాల పోకుండా, ఈ కర్మలన్నీ కూడా కర్మేంద్రియాలు మన మోటార్ స్కిల్స్ అనుకుంటుంటాం కదా, అవి మెకానికల్గా అయిపోతూ ఉంటాయి. ఏదైనా మనం కొత్త ఒక స్కిల్ పనిని నేర్చుకుంటున్నప్పుడు చాలా ఏకాగ్రంగా పని నేర్చుకుంటాం. కానీ అది అలవాటు పడిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పనిని చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి, కానీ మనస్సు దానంతటా ఇంకొక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది.
రైట్. ఏ ఏ సాధన అయినా కూడా అలానే ఉంటుంది. ఒక కారు నేర్చుకోవడము, లేకపోతే సంగీతం పాడడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ నేర్చుకున్న అభ్యాసం చేస్తున్నప్పుడు చాలా ఏకాగ్రత ఉంటుంది గానీ, ఆ తర్వాత అలవాటు పడిన తర్వాత అలవాటు ప్రకారం అది వెళ్తూనే ఉంటుంది. మనసు దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మనస్సు ఈ విధంగా భావించాలి అని కట్టడి నియమం. సో, మనస్సు ఈ విధంగా భావిస్తున్నాడు. మనస్సు కూడా ఇతర మార్గాల్లో పోవటం లేదు. వాగేంద్రియం ఎలాగూ దాని పని చేయాల్సి ఉంటుంది. సో, రెండు విషయాల్లోనూ అప్రమత్తంగా. ఈ విధంగా అప్రమత్తంగా చింతన చేస్తూ, అదే విధంగా అప్రమత్తంగా ఆ వర్ణస్వర ఇత్యాదులను చక్కగా ఉచ్చరిస్తూ ఉపాసించాలి. మూడో మంత్రం ఇదే ఇక ఈ ఈ ఈ ఉపాసనా పద్ధతి. ఇందులో ఇంక కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. మూడో మంత్రంలో చూద్దాం. సర్వే స్వరా ఇంద్రస్యాత్మానః సర్వ ఊష్మానః ప్రజాపతేరాత్మానః సర్వే స్పర్శా మృత్యోరాత్మానః తం యది స్వరేషు ఉపాలభేత ఇంద్రం శరణం ప్రపన్నో అభూవం సత్వా ప్రతివక్షతి ఇత్యేనం బ్రూయాత్. ఇక్కడ ఈ విధంగా స్వర వ్యంజనాదులు చక్కగా ఉచ్చరించాలని చెప్పారు కదా. అందులో సర్వేశ్వరాహ స్వరాలు ఆ ఈ ఊరి ఏ ఓ ఐ ఔ, రైట్. సో ఈ 9 స్వరాలు, రైట్. ఐ ఉన్ రిలుక్ ఏ ఓం ఐఔచ్ మహేశ్వర సూత్రాలు చూసుకుంటాం మనం. సో ఈ స్వరాలన్నీ కూడా ఇంద్రుడి యొక్క ఆత్మ, ఇంద్రుడి యొక్క స్వరూపము, దేవతా స్వరూపాలు అని, రైట్. సో ఉపాసన దేవతను ఉద్దేశించి ఉపాసన చేస్తున్నాము. ఉపాసన ఎప్పుడు కూడా నికృష్ట వస్తువుని ఉత్కృష్ట భావన, సామాన్య నియమం. ఉపాసన యొక్క సామాన్య నియమం నికృష్ట వస్తువులో ఉత్కృష్ట భావన. ఆ నికృష్ట వస్తువు అన్నప్పుడు కూడా మనం అర్థం చెప్పుకున్నాము. నికృష్ట వస్తువు అన్నప్పుడు వస్తువు నికృష్టమైందని భావన కాదు, ఆ భావన ఉత్కృష్ట భావన ఏదైతే చేస్తున్నామో తద్దృష్ట్యా తక్కువ స్థాయి వస్తువు. రైట్. సో అటువంటి ఆ విధంగా ఉత్కృష్ట భావన ఏ దేవతాది భావనలు చేస్తున్నామో ఈ మంత్రంలో ఉన్నటువంటి స్వరాలు ఆ దేవతలే అని భావిస్తూ సర్వే స్వరః, స్వరాలన్నీ కూడా ఇంద్రస్యాత్మ. ఇక ఇందులో మీమాంసా మతం కూడా మనం చూసాం కొన్నిసార్లు. దేవతా స్వరూపాన్ని వాళ్ళు చెప్తున్నప్పుడు మంత్రాత్మకంగానే దేవతా స్వరూపాన్ని చెప్పుకుంటారు మీమాంసకులు. వేదాంతి దేవతకి మూర్తి ఆకృతి ఉంది అని ప్రతిపాదిస్తున్నారు. బ్రహ్మసూత్రాల్లో మనం అక్కడ దేవతాధికరణలో చూస్తాము. దేవతలకు మూర్తి ఆకృతి, కాళ్ళు చేతులు, ఆయుధాలు, వాహనాలు ఇవన్నీ ఉన్నాయని ప్రతిపాదన అంత డీటెయిల్డ్గా బ్రహ్మసూత్రాలు ప్రతిపాదించారు. కానీ ఆకృతి ఉంది. మీమాంసకులు ఆకృతిని అంగీకరించకుండా శబ్దాత్మకంగా మంత్రాత్మకంగానే అని. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రుడి యొక్క స్వరూపము, ఇంద్రుడే. ఇంద్రస్యాత్మ అంటే ఆత్మ అంటే ఏముంది? మమ ఆత్మ అన్నప్పుడు, నా ఆత్మ అంటున్నప్పుడు నేను వేరు ఆత్మ వేరు అని కాదు కదా, ఈ విధంగా తీసుకోం కదా. అందుకని ఇంద్రుడే స్వరాలు. లేదా ఆత్మ అనే పదానికి శరీరము అనే అర్థం తీసుకుంటే అప్పుడు ఇంద్రుడి శరీరం అంటే ఇంద్రుడు వాటిని ఆశ్రయించి ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. సర్వేశ్వర ఇంద్రస్యాత్మానః, ఇంద్రుడి యొక్క ఆత్మస్వరూపాలు ఇంద్రుడే. అదేవిధంగా ఊష్మాణః, ఈ సర్ హల్ వీటిని ఊష్మాలని చెప్పుకుంటున్నాము. ఈ ఊష్మలు ప్రజాపతేరాత్మానః, ప్రజాపతి యొక్క స్వరూపము, ప్రజాపతి యొక్క ఆత్మలు. సర్వే స్పర్శాహ కాదయో మావసానాహ అని చెప్పుకుంటాము. కా నుంచి మా వరకు వర్గాక్షరాలు, కవర్గము, చవర్గము, టవర్గము, దవర్గము, పవర్గము, రైట్. సో ఈ 25 అక్షరాలు ఇవన్నీ కూడా ఈ 25 అక్షరాలు ఏమవుతున్నాయి? స్పర్శలు. ఇవి మృత్యోరాత్మానః, మృత్యు యొక్క స్వరూపమని భావిస్తూ ఈ విధంగా ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భావనతో మృత్యోరాత్మానస్ అని ఆ విధంగా స్వరాలు, ఊష్మలు, స్పర్శ ఈ కాదయ అవసాన ఈ అక్షరాలు. ఇక అంతస్థాలు మిగిలిపోయి అయ్యావారాల. అంతస్థాలంటే మధ్యలో ఉన్నటువంటివి కదా, అచ్చులకి హల్లులకి మధ్యలో ఉంటున్నటువంటివి. అటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా ఉపాసించేటువంటి ఈ వ్యక్తిని స్వరేషు ఉపాలభేత, ఎవరైనా సరే యది స్వరేషు ఉపాలభేత, నీ స్వరాలు తప్పుగా పలుకుతున్నావు అని ఎవరైనా నిందిస్తే,
అప్పుడు ఈ ఉపాసకుడు ఏం చెప్తున్నాడు? ఇంద్రగం శరణం ప్రపన్నం అభువం. ఆ స్వరాలన్నీ ఇంద్రుడి స్వరూపంగా భావించి నేను ఉపాసిస్తున్నాను. ఇంద్రుడి స్వరూపంగా ఇంద్రుడి యొక్క ఆత్మాని భావిస్తూ ఉపాసిస్తున్నాను. నేను ఉపాసించేటువంటి నేను ఉచ్చరిస్తున్నటువంటి మంత్రాలు, అందులో స్వరాలు ఇంద్రుడి స్వరూపమే. సో ఆ ఇంద్రుడి స్వరూపాన్ని నువ్వు తప్పుపడుతున్నావు కాబట్టి ఆ ఇంద్రుడే నీకు సమాధానం చెప్తాడు అని. సత్వాం సత్వా త్వా అంటే త్వాం ప్రతిపక్షతి. నీకే సమాధానం చెప్పాలో ఇంద్రుడి సమాధానం చెప్తాడు. ఆ ఇంద్రుడు బలానికి అధిష్టాన దేవత, బలాధిపతి. ఆ బలానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ ఇంద్రుడికి సమాధానం చెప్తాడు అని ఇత్యేనం బ్రూయాత్ అని మాత్రమే చెప్పాలి. అప్రమత్త హసన్ ముందు వచ్చింది, రైట్? అప్రమత్త హసన్ ధ్యాయే మనసా చింతయన్ ధ్యాయన్ అప్రమత్త హసన్ ధ్యాయేత్ అని కదా ముందు చెప్పుకున్నాం. అప్రమత్తత ఉండాలి, స్వరాలన్నీ చక్కగా ఉచ్చరించాలి. అందులో దోషాలు ఎవరో చెప్తున్నప్పుడు ఈ విధంగా సమాధానం. ఎందుకంటే నేను అంటే ఆ ఉపాసనలో ఆ తాదాత్మ్యాన్ని కలిగి ఉండాలి. ఉపాసనలో తాదాత్మ్యము దీర్ఘకాలంగా చేస్తున్నప్పుడు కలుగుతుంది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢ భూమి. సో ఆ భావన, ఆ దృఢమైనటువంటి భావన, నేను ఇంద్రుణ్ణి ఉపాసిస్తున్నాను ఈ స్వరాల ద్వారా. కాబట్టి నువ్వు ఏదైతే ఆక్షేపిస్తున్నావో అది ఇంద్రునికి చెందినటువంటి ఆక్షేపము. ఆ ఆక్షేపానికి సమాధానం ఇంద్రుడే చెప్తాడు అని చెప్పడం. స్వరాలుగా చూడటం లేదు అని. స్వరాలుగా, జడాలుగా, శబ్దాలుగా చూడకుండా స్వరాలని ఇంద్రుడి స్వరూపంగా చూస్తున్నాను అని దృఢంగా ఆ భావన కలిగి ఉండడం. సర్వే స్వరాః అకారాదయః ఇంద్రస్య బలకర్మణః ప్రాణస్య ఆత్మనో దేహావయవ స్థానీయాః. ఓకే, సో ఈ స్వరాలు అంటే అకారాదులు, అకార ఇకార ఉకార రికార ఏకార ఓకార ఐకార ఓకారాలు, ఇవన్నీ కూడా ఈ 9 ఏమవుతున్నాయి? ఇంద్రస్య అంటే ఇంద్రుడు, బలకర్మణ బలం స్వభావంగా కలిగినటువంటి ఇంద్రుడు, బలమే ఆయన యొక్క స్వరూపం. అటువంటి ప్రాణస్య, రైట్, ప్రాణస్వరూపమైనటువంటి ఆత్మానః ఆ ఇంద్రుడి యొక్క ఆత్మలు. ఆత్మానః బహువచనం, స్వరాలు బహువచనం కదా, అనేక స్వరాలు ఉన్నాయి, అందుకని ఆత్మానః ఇక్కడ బహువచనం వస్తా ఉంది కాబట్టి ఇంద్రుడి స్వరూపం అని చెప్పుకోకుండా దేహావయవ స్థానీయాః, రైట్, ఇంద్రుడి యొక్క దేహము, ఇంద్రుడి యొక్క అవయవాలు, ఇవన్నీ ఈ స్వరాలన్నీ కలిపి ఇంద్రుడే అంటే ఇంద్రుడి యొక్క దేహావయవాలే ఇవి అని, రైట్. ఇక్కడ కూడా మనం ముందు చెప్పుకున్నట్లే మీమాంసకులు మూర్తిని అంగీకరించినటువంటి వాళ్ళు, వేదాంత సిద్ధాంతంలో మూర్తిని అంగీకరిస్తాము. కాబట్టి ఇక్కడ ఈ అకార ఇకారాదులన్నీ కూడా ఇంద్రుడి యొక్క స్వరూపము, ఇంద్రుడి యొక్క ఆకృతి, ఇంద్రుడి యొక్క దేహావయవ విశేషాలు. అదేవిధంగా సర్వే ఊష్మానః సాహ, ఈ 4, రైట్, సాహాదయః ప్రజాపతేః విరాజః కశ్యపస్య వా ఆత్మానః. ఇవి ప్రజాపతి విరాట్ స్వరూపం, విరాట్ యొక్క మళ్ళీ అవి దేహావయవ స్థానీయాః. ప్రజాపతి శబ్దానికి అర్థంగా విరాట్ పురుషుడు, రైట్, సమష్టి స్థూల శరీర అభిమాని విరాట్ అని చెప్పుకుంటాం కదా. లేదా కశ్యప ప్రజాపతులు ఈ మనువు ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, అనేక ప్రజాపతులు, అనేక కల్పాలు, అనేక ప్రజాపతులు. అందులో ఒకానొక ప్రజాపతి కశ్యప ప్రజాపతి. పురాణాదుల్లో మనము ఈ ప్రజాపతుల యొక్క విస్తార చర్చ చూస్తుంటాం. సో ఆ విధంగా ఆ కశ్యప ప్రజాపతి యొక్క స్వరూపాలను, లేదా ఈ విరాట్ హిరణ్యగర్భ, ఈ శబ్దాలు, ఈ తత్వాలు ఉపనిషత్తుల్లో తెలుస్తూ ఉంటాయి. ఉపనిషత్తులో మనకు హిరణ్యగర్భుడు, విరాట్, ఈశ్వర అని ఈ క్రమం చూస్తాం. విరాట్ అంటే సమష్టి స్థూల శరీర అభిమాని అని చెప్పుకుంటున్నాము, సమష్టి సూక్ష్మ శరీర అభిమాని హిరణ్యగర్భుడని, ఇక కేవల కారణ శరీర అభిమాని సమష్టి కారణ శరీర అభిమాని ఈశ్వరుడని. ఈ విధంగా విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడని ఈ 3 తత్వాలను చెప్పుకుంటాం. ఇక్కడ పురాణాల్లో వెళ్ళేసరికి మనకు ఈ విధంగా అంటే ఈశ్వర శబ్దం అక్కడ ప్రయోగించబడ్డా కూడా ఇక్కడ కారణ శరీర అభిమాని ఈశ్వర ఈ విధంగా అక్కడ ప్రయోగం ఉండదు, రైట్. అక్కడ ప్రాయः మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధంగా రూపాలు చూస్తూ ఉంటాం.
అందుకని ఇక్కడ రెండు విధాలుగా అర్థం చెప్తున్నారు. ప్రజాపతి అయినప్పుడు విరాట్, విరాట్ అని తీసుకోవచ్చు, లేదా కశ్యప ప్రజాపతి అని తీసుకో, ఉపాసన కదా. సో ఆకృతి చెప్పుకుంటున్నాం కదా. బ్రహ్మాండము, బ్రహ్మాండానికి శరీరము, అవయవాలు అని ఆ విధంగా కాకుండా కశ్యప ప్రజాపతిని ఉపాసించవచ్చు. కశ్యపస్య వా ఆత్మానః, ఆయన యొక్క దేహావయవ స్థానీయాలుగా ఉపాసించాలి. సర్వే స్పర్శాః, స్పర్శాలు కాదయో వ్యంజనాని మృత్యోః ఆత్మానః. కాదయః, కా ఆదిర్యేషాం, కకారో ఆదిర్యేషాం, కకారమే ఆదిగా కలిగినటువంటి అక్షరాలని వాటిని కాదయః. మనం లఘు సిద్ధాంత కౌముదిలో చూస్తాము, కాదయో మావసానాః స్పర్శాః. కాదయః, కా ఆదిగా కలిగినటువంటివి, మా అంతంగా కలిగినటువంటివి. అంటే మహేశ్వర సూత్రాలకి చూడకూడదు కాదయః అంటే. మహేశ్వర సూత్రాల్లో కా మధ్యలో వస్తుంది, రైట్. కపై, కపచటత చటతౌ, కపై శససర్ హల్ చివరిలో వస్తూ ఉంది కపై. అక్కడ అవి కాదు వ్యంజనాలు అంటే, అవి కాదు కదా స్పర్శ అంటే. స్పర్శ అంటే కాదయో అవసానం 25 వర్గాక్షరాలు. సో సర్వే స్పర్శాః, ఆ హల్లులన్నీ కూడా వ్యంజనాలు. మృత్యోహో, మృత్యుదేవత యొక్క దేహావయవ స్థానీయాః అని. ఆ విధంగా తం ఏవం విధం ఉద్గాతారం యది కశ్చిత్ సర్వేషు యది స్వరేషు ఉపాలభేతాం స్వరఃతయా దుష్టః ప్రయుక్తః ఇత్యేవం ఉపాలబ్ధః. ఇంద్రం ప్రాణం ఈశ్వరం శరణం ఆశ్రయం ప్రపన్నః భువం సర్వాన్ స్వరాన్ ప్రయుంజానః అహం అని. ఈ విధంగా ఇటువంటి ఏవం విధం, ఈ విధంగా ఉపాసిస్తున్నటువంటి ఉద్గాతారం, ఉద్గాత కదా, ఉద్గాత ఈ విధంగా ఉద్గానం చేస్తూ ఆ ఉద్గానంలో వస్తున్నటువంటి స్వరాలను, వ్యంజనాలను, ఊష్మలను ఈ విధంగా భావిస్తున్నాడు. అటువంటి ఉద్గాతను ఎవరైనా కూడా ఆక్షేపిస్తే ఇది కశ్చిత్ స్వరేషు ఉపాలభేత, స్వరాల విషయంలో, స్వర విషయంలో ఉపాలభేత ఏమని, త్వయా దుష్టః స్వరః ప్రయుక్తః ఇది, నువ్వు తప్పు స్వరాన్ని వాడుతున్నావు అంటే అచ్చులను తప్పుగా ఉచ్చరిస్తున్నావు అని గనక ఎవరైనా ఆక్షేపిస్తే, ఇత్యేవం ఉపాలబ్ధః, ఈ విధంగా నిందించబడినటువంటి ఆ ఉద్గాత ఏం చెప్తున్నాడు, ఇంద్రం ప్రాణం ఈశ్వరం శరణం ప్రపన్నః, నేను ఇంద్రుడు, ఆ ఇంద్రుణ్ణి, ఆ ప్రాణస్వరూపమైనటువంటి ఇంద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను. ఆశ్రయం ప్రపన్నః భూవం, అతన్ని ఆశ్రయించి ఉన్నాను. అందుకని ఆ విధంగా ఆశ్రయించి ఉంటూ స్వరాన్ అహం స్వరాన్ ప్రయుంజానః, అహం ఇంద్రం ఈశ్వరం శరణం ప్రపన్నః భూవం స్వరాన్ ప్రయుంజానః, స్వరాలను ప్రయోగిస్తూ స్వరాలను ఉచ్చరిస్తున్నాను, కానీ ఇంద్రుడిని ఆశ్రయించి, ఇంద్రుడే వాటి స్వరూపంగా భావిస్తూ స్వరాలను ఉచ్చరిస్తున్నాను. స ఇంద్రో యత్ తవ వక్తవ్యం త్వాం ప్రతి వక్షతి, స ఇంద్రః త్వాం ప్రతివక్షతి. అంటే త్వాం నీకు సమాధానం చెప్తాడు. ఏ సమాధానం చెప్పాలో, యత్ తవ వక్తవ్యం నీకేం చెప్పాలో ఆయనే చెప్తాడు. స ఇంద్రో యత్ తవ వక్తవ్యం త్వాం ప్రతి వక్షతి స ఏవ దేవః. అంటే అప్రమత్తంగా ఉపాసిస్తున్నాడు కాబట్టి ఆ నిష్ఠ, ఉపాసనలో, ఆ ఉచ్చారణలో దోషాలు లేవు అనేటువంటి ఒక స్థైర్యం, రైట్, ఆ బలం, దృఢమైనటువంటి ఆ శ్రద్ధ, తద్వారా ఇంద్రభావంలో నిమగ్నమై ఉంటూ ఇంద్రుడే నీకు సమాధానం చెప్తున్నాడు అని చెప్పడం. అదేవిధంగా అథ యద్యేనం ఊష్మసు ఉపాలభేతాం ప్రజాపతికం శరణం ప్రపన్నో భువం సత్వా ప్రతి ప్రేక్షత్యేనం బ్రూయాత్. అథ యద్యేనగం స్పర్శేషూపాలభేతాం మృత్యుగం శరణం ప్రపన్నో భువం సత్వా ప్రతి ధక్షతి ఇత్యేనం బ్రూయాత్. ఇదే విధంగా ఎవరైనా ఇతన్ని ఊష్మసు ఉపాలభేత, ఊష్మలు శాస శాష సహ, ఈ అక్షరాలైంది నువ్వు తప్పుగా ఉచ్చరిస్తున్నావు అని ఎవరైనా నిందిస్తే, అప్పుడు ప్రజాపతికం శరణం ప్రపన్నో భువం, ప్రజాపతిని నేను శరణు పొందినాను. ప్రజాపతి స్వరూపంగానే ఊష్మలను భావిస్తున్నాను కాబట్టి మనసులో ఎవరున్నారు, ప్రజాపతి. ఆ ఊష్మలను ఉచ్చరిస్తున్నప్పుడు మనసులో ప్రజాపతే ఉన్నాడు కాబట్టి ఆ ప్రజాపతినే నువ్వు తప్పుపడుతున్నావు. కాబట్టి సత్వా
ప్రతిపేక్షతి. సత్వా ప్రతిపేక్షతి. ఇంద్రుడు ప్రాణస్వరూపము, ప్రాణము, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు అంత శక్తి బలవంత ప్రాణం నుంచి వాటి ప్రాణస్వరూపము. ప్రాణంలోనే ప్రాణంలోని అపాన వాయువు ద్వారానే ఈ వర్ణోచ్చారణలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రతిపక్షని చెప్పుకున్నారు అక్కడ. ఇక్కడ ప్రజాపతి త్వాం ప్రతి ప్రేక్షతి. ఆయన నీకు సమాధానం ఈ విధంగా చెప్తాడు, నిన్ను సంహరించగలడు అని. ఇతేనం బ్రూయాత్. అదేవిధంగా ఎవరైనా స్వరేషు ఉపాలవే, స్పర్శేషు ఉపాలవేత, స్పర్శలు చెప్పుకున్నాము, కాదయో మావసానహ అని. సో ఆ విధంగా ఈ హల్లులలో ఏదైనా దోషాన్ని ఎవరైనా లేవనెత్తినప్పుడు మృత్యుగం శరణం ప్రపన్నో భువం సత్వా ప్రతి ధక్షతి. రైట్, ధక్షతి. ఆ మృత్యుదేవతని నేను నాశనం చేయగలడు అని చెప్పాలి. భాష్యం చూద్దాము. అథ యదేనం ఊష్మసు తథాయేవ ఉపాలభేత. పైన చెప్పిన విధంగానే ఊష్మల విషయంలో నిందిస్తే ప్రజాపతిం శరణం ప్రపన్నా భూవం అనే విధంగా ప్రజాపతిని శరణు వేడి ఉన్నాను కాబట్టి సత్వా త్వాం ప్రతిపేక్షతి. త్వాం ప్రతి నిర్దేశిస్తూ పేక్షతి. పేక్షతి పిశధాతువు నుంచి పేక్షతి. సంచూర్ణయిష్యతి. పిశపేషనే మనం పిండి రుబ్బినట్లుగా అది పిశధాతువు నుంచి వస్తా ఉంది కదా. సంచూర్ణయిష్యతి, నేను చూర్ణం చేసేగలడు అని. ఆ విధంగా ఇది ఏనం బ్రూయాత్. అదేవిధంగా అథ యది ఏనం స్పర్శేషు ఉపాలభేత. స్పర్శలు, ఈ కాదయో అవసానాలు, హల్లుల విషయంలో ఎవరైనా నిందించినప్పుడు మృత్యుం శరణం ప్రపన్నో భువం. ఈ విధంగా మృత్యువుని నేను శరణు పొంది ఉన్నాను కాబట్టి సత్వా త్వాం ప్రతి ధక్షతి భస్మీకరిష్యతి ఇది ఏనం బ్రూయాత్. నేను దగ్ధం చేయగలడు, మృత్యువుని దగ్ధం చేయగలడు అని. ఉపాసకుడు ఆ విధంగా అటువంటి నిష్ట, అటువంటి దృఢమైనటువంటి చిత్త వృత్తి కలిగి ఉండడం. తర్వాత మనం ఉపాసనలో కూడా చూస్తాం, ఈ సంవర్గ విద్య ఇత్యాది ఉపాసనల్లో కూడా ప్రజాపతిని భావించేటువంటి విరాట్ వైశ్వానరుణ్ణి ఉపాసించేటువంటి ఒక బ్రహ్మచారి తనను తాను వైశ్వానరుడిగానే భావిస్తూ సమాధానం చెప్తున్నాడు. తనను ఆక్షేపించినటువంటి వ్యక్తులకి వైశ్వానరుణ్ణే నువ్వు ఆక్షేపిస్తున్నావు, వైశ్వానరుణ్ణే నువ్వు తిరస్కరిస్తున్నావు అనే సమాధానం చెప్తాడు అక్కడ. ఎందుకంటే ఆ భావన దృఢంగా ఉంది అక్కడ. సో ఉపాసనలో ఏ ఉపాసతత్వాన్ని అయితే భావిస్తున్నామో ఆ ఉపాసతత్వాన్ని కూడా ఏ విధంగా భావించమని శృతి చెప్తూ ఉందో ఆ విధంగానే శృతి చెప్పినటువంటి పద్ధతిని అనుసరిస్తూనే ఉపాసించాలి, దీర్ఘకాలం ఉపాసించాలి. ఆ భావన ఆ మనస్సులో నిలిచిపోయే విధంగా, అది దీర్ఘకాలం చేయడం వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలం చేయాలి. ఎలా చేయాలంటే ఈ విధంగా, ఇంత నిష్ఠ కలిగే విధంగా. ఎవరైనా స్వరాలను నిందిస్తున్నప్పుడు స్వరాలని స్వరాలుగా చూడటం లేదు ఆయన. ఉపాసకుడు స్వరాలు, నీ స్వరం తప్పు ఉంటున్నప్పుడు ఆయనకు స్వర భావన లేదని అర్థం కదా. అక్షర భావన లేదు ఆయనకి అందులో. ఆ ఈ ఊరి డ్రి ఏవో అయ్యో అనే భావన లేదు అందులో. ఆయనలో ఆ స్వరాలలో ఇంద్రభావననే ఉంది అని. ఇంద్రభావన ఉంది కాబట్టి నువ్వు ఇంద్రుని దూషిస్తున్నావు, స్వరాలను కాదు అని. స్వరాలను దూషిస్తున్నాడు వినే వ్యక్తి. రైట్, ఆ వినే వ్యక్తి సరైన నిర్ణయం చేస్తున్నాడా లేదా కాదా అనేది చర్చ కాదు ఇక్కడ. విషయం ఏంటి ఇక్కడ, ఆ స్వరాలను ఈ వ్యక్తి ఎలా చూస్తుంది. స్వరాలను చక్కగానే ఉచ్చారణ చేస్తాడు, అప్రమత్తంగా చేయాలని శృతి చెప్తా ఉంది. అందుకని ఉపాసన పద్ధతి ప్రకారం శృతి ఎలా చెప్తుందో అలానే చేయాలి. కాబట్టి సరైన ఉచ్చారణతోనే చేయాలి. ఆ సరైన ఉచ్చారణతో చేస్తూ అందులో భావన ఏ విధంగా వచ్చింది, ఆ భావన ఎంత దృఢమైంది అనే దానికి పరీక్ష ఇది. ఆ దృఢమైన భావన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలడు. ఆ దృఢ భావన లేకపోతే ఆ మాట రాదు బయటికి. సో అందుకని ఆ విధంగా దృఢంగా ఈ విధంగా భావనతో నిష్ఠతో ఉపాసించాలి. యతః ఇంద్రాద్యాత్మనః స్వరాదయః. అతః ఈ స్వరాదయః ఇంద్రాద్యాత్మానః. ఈ స్వరము స్వరాలన్నీ ఇంద్రుడి యొక్క
దేహావయవాలను చెప్పుకున్నాము. అదేవిధంగా ఊష్మలు, అదేవిధంగా స్పర్శలు అటువంటి ఆ విధంగా అయి ఉండడం చేత సర్వే స్వరా ఘోషవంతో బలవంతో వక్తవ్యాం ఇంద్రే బలం దదానీతి సర్వ ఊష్మానో అగ్రస్థా అనిరస్థా నివృత్తా వక్తవ్యాః ప్రజాపతేరాత్మానం పరిదధానీతి సర్వే స్పర్శా లేశేన అనవినిహితా వక్తవ్యా మృత్యోరాత్మానం పరిహరాణి ఇది. రైట్. సో ఇవన్నీ కూడా, ఈ స్వరాలన్నీ కూడా ఇంద్రుడి యొక్క స్వరూపము. ఇంద్రుడు బల అధిష్టాన దేవత అని చెప్పుకున్నాము, బల స్వరూపము, ప్రాణస్వరూపం అని చెప్పుకున్నాము. అందుకని ఆ స్వరాలన్నింటినీ కూడా మంచి చక్కని ఘోషతో స్పష్టంగా, దృఢంగా, బలంగా వాటిని ఉచ్చరించాలి. సర్వే స్వరాః ఘోషవంతః బలవంతో వక్తవ్యః వక్తవ్యాః ఇవన్నీ ఈ విధంగా ఉచ్చరించాలి వాటిని. రైట్. ఆ ఉచ్చారణలో ఒక ఆ భావన, ఏ ఇంద్ర భావననైతే ఆయన భావిస్తున్నాడో ఆ ఇంద్రుడు బలస్వరూపం కాబట్టి ఆ భావన, ఆ బలస్వరూపము ఆ ఉచ్చారణలో అభివ్యక్తం అవ్వాలి. సర్వేశ్వరః ఘోషవంతో బలవంతో వక్తవ్యాః ఏమని? ఇంద్రే బలం దదాని ఇది. ఇంద్రే బలం దదాని ఇది అనే భావనలో ఇంద్రుడు బలస్వరూపము. ఈ ఈ ఉచ్చ ఈ ఈ వర్ణాలే ఇంద్రుడి స్వరూపము. ఈ వర్ణాల ద్వారా నేను ఏ ఇంద్రుడు బలస్వరూపమో ఆ బలస్వరూపాన్ని కలిగిస్తున్నా. ఆ ఇంద్రుడు ఇక్కడ వచ్చేసాడు. ఇక్కడికి ఆ ఉచ్చారణలో ఇంద్రుడు కనిపిస్తున్నాడు. ఎలా ఉంటాడు ఇంద్రుడు? బలస్వరూపంగా ఉంటాడు. బలస్వరూపంగా ఉంటూ అక్షరాలు ఉచ్చరిస్తున్నటువంటి స్వరాలు ఎలా ఉండాలి? అదేవిధంగా బలంగా ఉండాలి. ఆ బలం ఆ స్వరాలు ఉచ్చారణలోనే కనిపించాలి అని ఆ విధంగా ఇంద్రే బలం దదాని అహం దదాని, ఇంద్రుడిలో బలాన్ని కలిగిస్తున్నాను అని భావిస్తూ ఆ స్వరాలను ఉచ్చరించాలి. అప్పుడు ఆ స్వరాలలో బలం అనే భావన కలుగుతా ఉంది, ఇంద్రుడు అనే భావన కలుగుతా ఉంది. అదేవిధంగా ఊష్మానో అగ్రస్థ అనిరస్థ వివృత వక్తవ్యాః, ఈ ఊష్మలన్నీ కూడా అగ్రస్థ నగ్రస్థ అయితే అగ్రస్థ, గ్రస్త గ్రస్త అంటే గ్రహించబడినటువంటివి. గ్రహించబడినటువంటివి అంటే లోపలనే తనలో గ్రహించుకున్నాడు, ఉచ్చరించట్లేదు, లోపలనే పలుకుతున్నాడు. అలా ఉండరాదు. అగ్రస్తాః. అదేవిధంగా అనిరస్తాః నిరస్తః నిరస్త అయితే అనిరస్తాః. రైట్. మధ్య మధ్యలో వాటిని విడిచివేయడం అలా ఉండరాదు. వివృత వక్తవ్యాః వివృతాః. వివృతాః ఈ స్వర ఉచ్చారణల్లో వివృత సంవృత అని రెండు రకాలుగా, ఈ ముఖ్యంగా అకారం, హ్రస్వకారం, రైట్, అకారాన్ని వివృతము సంవృతము రెండు రకాలుగా చెప్పుకుంటాం. రైట్. సో ఈ నోరు తెరిచి ఉచ్చరిస్తున్నటువంటి వర్ణాలన్నీ వివృతాలని, నోరు వివృతం చక్కగా తెరిచి ఉచ్చరించడం, లేదా కొద్దిగా మూసి అలా ఉచ్చరించడం సంవృతం, నోటి యొక్క ఆకృతి. సో అక్కడ సంవృతం వివృతం అని, ఇక్కడ ఈ స్వరాలన్నీ వివృతంగానే ఉచ్చరించాలి. వివృతాః, నోరు చక్కగా నోరు తెరిచి ఈ ఊష్మ వర్ణాలు ష స ష ష సాహ వీటన్నిటిని ఆ విధంగా వివృతాః వక్తవ్యాః. ప్రజాపతేరాత్మానం పరిదధానీతి. రైట్. ఆ విధంగా ప్రజాపతేరాత్మానం పరిదధాని. సో ప్రజాపతి స్వరూపం కదా ఈ ఊష్మలన్నీ కూడా ప్రజాపతి స్వరూపం. రైట్. ఆత్మానం పరిదధాని, ప్రజాపతికి స్వరూపాన్ని కల్పిస్తున్నాను. ప్రజాపతికి ఈ ఊష్మలు ప్రజాపతి యొక్క దేహావయవాలు, అంటే ప్రజాపతి యొక్క స్వరూపము. సో ప్రజాపతేరాత్మానం, ప్రజాపతి యొక్క స్వరూపాలు ఇవి. ప్రజాపతికి ఆత్మా ఈ స్వరూపాలను నేను కలిగిస్తున్నాను. ఇంద్రుడి కూడా స్వరూపాన్ని కలిగిస్తున్నా. ఏంటా ఇంద్రుడి స్వరూపం? బలం. ఆ విధంగా ప్రజాపతి స్వరూపం ఏదైతే ఉందో ఆ విధంగా ప్రజాపతి కానీ కశ్యపాన్ని కానీ రెండు చెప్పుకున్నాము. కశ్యప అంటున్నప్పుడు ఆకృతి, అదే మనం ఏ విధంగా ఆకృతిని భావిస్తున్నామో ఆకృతి. ప్రజాపతి అంటున్నప్పుడు సమష్టి స్వరూపం, ఆ స్వరూపాన్ని కలిగిస్తున్నాను. అదేవిధంగా సర్వే స్పర్శాః, ఇక స్పర్శవర్ణాలు, స్పర్శాక్షరాలు, కాదయం అవసానాలు లేసేన అనభిహితా వక్తవ్యాః. ఈ స్పర్శలు ఈ
కాదయం అవసానం చెప్పుకుంటున్నాం కదా, ఈ వ్యంజనాలు అస్వతంత్రాలు, స్వతంత్రంగా ఉచ్చరించడానికి యోగ్యాలు కావది. క చ ట త ప అంటున్నప్పుడు మనం కకారానికి ఏదో ఒక అచ్చుని ఎంతో కొంత అచ్చుని కలపకుండా ఉచ్చరించలేం. క అంటున్నప్పుడు అది కంఠంలో ఉచ్చారణ రావాలి. ఇంకా చక్కగా ప వర్ణ ఓష్ట వర్ణాలను తీసుకుంటే రెండు పెదవులు కలిసి ప అనే అక్షరం ఉచ్చరించబడుతాం. రైట్. సో ఉచ్చరించడానికి రెండు పెదవులు కలవాలి. మళ్ళీ విడిపోవడం ఎలా? అవి ఎందుకు విడిపోతున్నాయి? వర్ణోచ్చారణలో పెదవులు కలవాలంతే. ఆ విడిపోవడం అనేది అచ్చు ఉచ్చరిస్తున్నప్పుడు అవుతుంది. పా అంటున్నప్పుడు పా ఉచ్చారణ అయ్యి తర్వాత ఆ పెదవులు విడిపోవడము ఉచ్చరిస్తున్నప్పుడు పానో పీనో ఏదో అచ్చును కలిపి ఉచ్చరిస్తున్నప్పుడు పెదాలు విడిపోయి ముఖం వివృతమై ఈ స్వరాలు మనకు ఉచ్చరిస్తాం. ఆ స్వరాలు తీసేస్తే పెదవులు కలిసిన తర్వాత విడిపోవడానికి ఇంకొక కారణం లేనే లేదు అక్కడ. సో పెదవులు విడిపడకుండా శబ్దాన్ని ఎలా మీరు ఉచ్చరిస్తారు? ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చారణ చేస్తారు? స్పష్టంగా అక్కడ తెలుస్తుంది. అదేవిధంగా కంఠస్థానం కానీ తాళు స్థానం కానీ ఆ ఉచ్చారణ ఆ నాలుగు అక్కడికి వెళ్ళి ఆ స్థానానికి వెళ్ళి వర్ణ ఉచ్చారణ కలిగి ఆ ధ్వని ఉత్పన్నం అవ్వాలంటే అచ్చు రావాలి. అచ్చు లేకుండా మనం చెవికి అది చేరదు. అందుకని అవి అస్వతంత్రాలు. రైట్. ఆ మధ్యలో అచ్చు లేకపోతే వాటిని సంయుక్త అక్షరాలుగా సంయోగంగా చెప్పుకుంటాం. హలాంతర సంయోగ అనేసి. రైట్. ఆ విధంగా కాకుండా విడివిడిగా స్పష్టంగా ఆ వ్యంజనాలను పలకాలి అని లేసేన అనవిహితాహ వక్తవ్యాహ. రైట్. ఈ స్పర్శలు ఒకదానితో ఒకటి ఆ విధంగా కలిసిపోయినట్లుగా సంయుక్తాక్షరాలు సంయుక్తాక్షరాలు పలకాల్సింది. సంయుక్తాక్షరాలు కానప్పుడు అవి ఎలా ఉన్నాయో అలా పలకాల్సి ఉంటుంది. లేసేన అనవిహితా వక్తవ్యాహ మృత్యోరాత్మానం పరిహరాణీతి. అచ్చా, మృత్యోరాత్మానం పరిహరాణి. ప్రజాపతికి ఆ విధంగా ప్రజాపతే ఆత్మానం పరిదధాని అంటున్నప్పుడు ఆత్మానం అంటే నన్ను చెప్పుకోవచ్చు. ప్రజాపతి యొక్క ఆత్మస్వరూపమును కాకుండా ప్రజాపతికి ఆత్మానం నన్ను స్వయంగా సమర్పించుకుంటున్నాను అని. ప్రజాపతి విరాట్ స్వరూపంగా తీసుకుంటే విరాట్ స్వరూపాన్ని పొందదగినటువంటి స్వరూపం. ఇంద్రుడు బలము బానే ఉంది, కానీ ప్రజాపతి సర్వాత్మ స్వరూపము. సో ప్రజాపతిని పొందాలి కాబట్టి ప్రజాపతే ఆత్మానం పరిదాన్ని, నేను ప్రజాపతితో కలిసిపోతున్నాను, ఐక్యమైపోతున్నాను అని. మృత్యువుని ఏం చేయాలి? మృత్యువు నుంచి దూరం. మృత్యువు పరిచ్ఛిన్నతను సూచిస్తుంది. మృత్యు అంటేనే అంతం అని అర్థం. మృత్యు అంటేనే కాలం వస్తుంది. కాలం లేకుండా మృత్యువు లేదు, కాలమే మృత్యువు. రైట్. అందుకనే కాలో జగద్భక్షక అనేసి, కాలము ఒక కాల సర్పంగా కాలము ఈ జగత్తునంతా కూడా నిరంతరం మింగివేస్తా ఉందని కదా. కాలో జగద్భక్షక. ఆ కాలుడు కాలము అని మృత్యువాచక శబ్దాలు. సో మృత్యు నుంచి దూరం అవుతున్నా. ఈ పరిచ్ఛిన్నత అంతవత్వము మృత్యువు, దీని నుంచి దూరం అవుతున్నాను. ఆ విధంగా ప్రజాపతి స్వరూపానికి దగ్గరవుతున్నాను అని. ప్రజాపతి ఆత్మానం పరిదదానీతి మృత్యోరాత్మానం పరిహరాణీతి. ఈ విధంగా భావిస్తూ ఈ మంత్రాలను ఉచ్చరించాలి. ఈ విధంగా ఉపాసన చేయాలి. భావన అంటే ఉపాసన. భాష్యంలో సర్వేశ్వరాః ఘోషవంతో బలవంతో వక్తవ్యాః ఆ విధంగా చూశాం కదా. ఘోష కలిగినటువంటివిగా చక్కటి ఒక పిచ్చుతో బలం దృఢంగా వాటిని స్పష్టంగా ఉచ్చరించాలి. తథాహం ఇంద్రే బలం దదాని బలం ఆదదానీతి. సో ఆ విధంగా ఇంద్రే బలం దదాని, ఇంద్రుడికి బలం ఇస్తున్నాను, ఆదదాని ఇంద్రుడికి బలాన్ని తీసుకొస్తున్నాను, ఇంద్రుడిలో బలం చేరుస్తున్నాను. తథా సర్వే ఊష్మాణః అగ్రస్తాః. అగ్రస్తాః అంటే నగ్రస్తాః అగ్రస్తాః అని కదా. నగ్రస్తాః అంతః అప్రవేశితాః. గ్రస్తాః అంటే మింగివేసినటువంటివి. అంతః లోపలనే ఉచ్చరించడం అలా కాకుండా చక్కగా బహిర్భావాన్ని పొంది ఉండాలి. అనిరస్తాః బహిః అప్రక్షిప్తాః. అలా వేగంగా ఉచ్చరించేసి దూరంగా విసిరేసినట్టుగా కాకుండా అనిరస్తాః. అందుకని బహిః అప్రక్షిప్తాః, బయట విసిరేసినట్లుగా ఉండకూడదు, లోపల మింగేసినట్లుగా అక్షరాలను కొరకరాదు. అదేవిధంగా వాటిని త్వరగా అలా దూరంగా విసిరేసినట్టుగా, లేదా ఒక వర్ణానికి ఇంకొక వర్ణానికి మధ్యలో వ్యవధానం ఎంత ఉండాలో అంతే కలిగిస్తూ ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క వర్ణాన్ని అలా కాకుండా పదాలను
ఎంత వ్యవధితో అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పుడు పదం చక్కగా వినబడుతుందో అదే విధంగా అర్ధమాత్రా భేదం చెప్పుకుంటాం. పదాలలో ఉన్నటువంటి అక్షరాలకు మధ్యలో అర్ధమాత్ర వ్యవధి ఉండాలి. అంతకన్నా ఎక్కువ లేదు, తక్కువ లేదు. బహిః అప్రక్షిప్తాః వివృతాః. వివృతాః అంటే వివృత ప్రయత్నోపేతాః. 5 రకాల అభ్యంతర ప్రయత్నాలు చెప్పుకుంటాం. స్పృష్టేషత్ వివృత సంవృత భేద స్పృష్టేషత్ సంవృత వివృత భేదాత్ అని 5 రకాల 5 రకాల అభ్యంతర ఉచ్చారణలు. స్పృష్ట, ఈషత్స్పృష్ట, వివృత, ఈషద్వివృత, సంవృత. స్పృష్ట, ఈషత్స్పృష్ట, ఈషద్వివృత, వివృత, సంవృత భేద. 5 రకాల భేదాలు. అందులో వివృతం ఒక ప్రయత్నం ఉంది. స్పృష్ట అంటున్నప్పుడు ఆ నాలుక ఆయా స్థానాలు, కంఠతాళ్వాది స్థానాలను స్పృశిస్తూ వర్ణాలను ఉచ్చరించడం స్పృష్ట. ఈషత్ స్పృష్ట, ఆ నాలుక ఆయా స్థానాలను ఈషత్ కొద్దిగా తాకడం అని. స్పష్టంగా తాకడం స్పర్శ ప్రయత్నం, తర్వాత కొద్దిగా తాకడం. రైట్. అదేవిధంగా ఈషద్ వివృత, ఆ ముఖం కొద్దిగా తెరుచుకోవడం. వివృత, చక్కగా తెరుచుకున్నటువంటి. సంవృత, ఆ నోరు మూసినటువంటి పరిస్థితులు ఉచ్చరించడం అని. ఆ విధంగా 5 రకాల అభ్యంతర ప్రయత్నాలు చెప్పుకుంటాం కదా. అందులో వివృత ప్రయత్నంతోనే ఇక్కడ వీటన్నిటిని ఈ ఊష్మలను ఉచ్చరించాలి. ప్రజాపతే ఆత్మానం పరిదదాని ప్రయచ్ఛాని వెళ్తున్నాను, చేరుతున్నాను. ఆత్మానం పరిదధాని సమర్పించుకుంటున్నాను, ప్రయచ్ఛాని చేరుకుంటున్నాను. సర్వే స్పర్శాః లేశేన శనకైః అనభిహితాః. లేశేన కొద్దిగా కూడా అనభినిహితాః అనభినిక్షిప్తాః వక్తవ్యాః. రైట్. ఒక దానిలో ఒకటి కలిసిపోకుండా అభినిక్షిప్తం. రైట్. ఒక దాంట్లో ఒకటి కలిసిపోవడం అలా కాకుండా వాటిని ఉచ్చరించాలి. ఎందుకని మృత్యు ఆత్మానం బాలాన్ ఇవ శనకైః పరిహరద్భిః మృత్యోః ఆత్మానం పరిహరాణీతి. మృత్యోః ఆత్మానం బాలాన్ పిల్లలను ఏ విధంగా అయితే ఆపదల నుంచి తప్పిస్తున్నారో పెద్దలు, ఆ విధంగా మృత్యువు నుంచి తప్పించుకోవడం. ఆత్మానం తనను తాను తప్పించుకోవడం. ఈ ఉపాసకుడు ఏ విధంగా అయితే పిల్లలను ఆపద నుంచి తప్పిస్తున్నాడో అదే విధంగా తనను తాను కూడా మృత్యువు నుంచి తప్పించుకుంటున్నాడు. మృత్యువు నుంచి తప్పించుకుంటున్నాను అనే భావనతో. వర్ణాలు కలిసిపోవడం, ఒక వర్ణంలో ఇంకొక వర్ణం కలిసిపోవడం. వర్ణాలు ఏంటి? ఏ వర్ణాలు ఇక్కడ? స్పర్శ వర్ణాలు. ఈ స్పర్శ వర్ణాలు మృత్యు యొక్క అవయవాలు. ఆ మృత్యువు యొక్క అవయవాల్లో కలిసిపోవడం, ఒక వర్ణంలో ఇంకొక వర్ణం కలిసిపోవడం అంటున్నప్పుడు మృత్యువులో కలవడం. అలా కాకుండా విడిపడడం. ఆ వర్ణం నుంచి ఈ వర్ణాన్ని వేరు చేసి చక్కగా ఉచ్చరిస్తున్నప్పుడు ఆ మృత్యువు అనేటువంటి మృత్యువు స్వరూపము, మృత్యువు యొక్క దేహావయవాలే ఈ స్పర్శ వర్ణాలు. ఈ స్పర్శ వర్ణాలు మృత్యువే. ఆ మృత్యువు నుంచి ఇంకొక వర్ణం అందులో కలవకుండా నేను బయటికి వస్తున్నాను, మృత్యువు నుంచి దూరం అవుతున్నాను. ఈ 2 వర్ణాలు కలవకూడని 2 వర్ణాలు కలుస్తున్నప్పుడు మృత్యువులో లీనమవుతున్నట్లుగా, అలా కాకుండా కలవకూడని 2 వర్ణాలను వేరువేరుగా విడివిడిగా చక్కగా ఉచ్చరిస్తున్నప్పుడు ఆ మృత్యు స్వరూపం నుంచి నేను బయటికి వస్తున్నాను. ఏ విధంగా అయితే ఆపదలలో వెళ్తున్నటువంటి పిల్లలని చక్కగా బయటికి తీసుకొస్తారో ప్రయత్నపూర్వకంగా, అదే విధంగా ప్రయత్నపూర్వకంగా అప్రమత్తంగా స్పర్శలను అదే విధంగా ఉచ్చరించాలి. ఉచ్చరిస్తున్నప్పుడు ఈ భావన ఉచ్చరిస్తున్నాము, ఆ చక్కగా ఉచ్చరిస్తున్నప్పుడు నేను మృత్యువు నుంచి విడిపడుతున్నాను అనే భావన. అదేవిధంగా ఊష్మలను చక్కగా ఉచ్చరిస్తున్నప్పుడు ప్రజాపతితో లీనమవుతున్నాను అనే భావన. అది మింగివేయటం లేదు, ఆ ఊష్మలని విసిరి వేయటం లేదు, యథాస్థానంలో ఉంచుతున్నా. అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతున్నాను, వాటితో పాటు నేను అక్కడ ప్రజాపతితో లీనమవుతున్నాను అని భావన. ఇక అది 21వ ఖండం. 22 చూద్దాం. ద్వితీయాధ్యాయస్య 22వ ఖండః.
సో ఇందులో ఉపాసన ఫలం చెప్పలేదు కానీ సామాన్యంగా మనం చూస్తూ ఉన్నాము ఉపాసనలో ఏ భావన అయితే నువ్వు ఏ భావనతో ఉపాసన చేస్తున్నావో ఆ భావననే ఫలంగా లభిస్తుంది. సో ప్రజాపతిని పొందడం, మృత్యువు నుంచి విడిపడడం ఇక్కడ మనం భావనాత్మకంగా చెప్పుకున్నాం కదా. ఇంద్రుడికి బలాన్ని సమర్పించడం, దేవతలు ఇత్యాదులకు ఆయా స్వరూపాలు కలిగింప చేయడం, తనకు అన్నాన్ని కలిగించుకోవడం, సో అన్న పుష్టి అదొక ఫలం కనిపిస్తుంది భావనలో, రైట్. సో ఈ ఋత్విక్ యొక్క ముఖ్యమైన పని యజమానికి కోరినటువంటి ఫలాన్ని కలిగించడం. యజమాని ఏ ఫలాన్ని అయితే కోరుకుంటున్నాడో దానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తూ తన అన్నాన్ని సంపాదించుకుంటున్నాడు. కాబట్టి అన్నవాన్ అన్నాదో భవతి అనే ఫలం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రజాపతిని పొందడం అనే ఫలం కనిపిస్తా ఉంది. మృత్యువు నుంచి విడిపోవడం అనేటువంటి ఫలం, ఈ విధంగా ఇవన్నీ భావనలు అందులో ఉన్నాయి కాబట్టి యద్భావం తద్భవతి ఆ ఫలాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక 22వ ఖండం చూద్దాం. ఓంకారస్య ఉపాసన విద్యార్థం త్రయోధర్మస్కందాః ఇత్యాది ఆరభ్యతే. ఇక్కడ త్రయోధర్మస్కందాః అని మంత్రం ఆరంభం అవుతాం. ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏంటి? ఈ 2వ అధ్యాయంలో సామ ఉపాసనలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. సామోపాసనల తర్వాత ఆ సందర్భంలో ఈ వినర్ది ఉపాసన అని ఈ సామలో ఉద్గీత ఒక భాగము, ఆ ఉద్గీత యొక్క అవయవం, సామ యొక్క అవయవం ఉద్గీత, రైట్. సో ఆ ఉద్గీతలో ఉన్నటువంటి వివిధ ధ్వనులు, ఆ ధ్వనులకు సంబంధించినటువంటి ఉపాసన, రైట్. ధ్వనులకు సంబంధించినటువంటి ఉపాసన కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక ఈ సామోపాసనలు అయ్యాయి కదా, వాటికి సంబంధించి ఇంకొక విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. ఏంటి ఆ విషయం? ఆ సందర్భం ఏంటి? ఈ ముందు జరిగినటువంటి ఖండకి ఈ ఖండకి ఏంటి సంబంధం? ఆ సంబంధాన్ని చెప్తున్నారు భాష్యకారులు. ఓంకారస్య ఉపాసనా విద్యార్థం, ఓంకారోపాసన విధించాలనేటువంటి ఉద్దేశంతో త్రయోధర్మ స్కందాః అని ఈ విధంగామైనటువంటి ఈ ఖండము, ఈ 22వ ఖండం ఆరంభం అవుతా ఉంది. ఈ ఖండం ఎందుకు ఆరంభమవుతా ఉంది? ఓంకారోపాసన విధానం చేయడానికి. మరి ఇప్పుడు దాకా చూసింది మనం మొదటి అధ్యాయం అంతా కూడా ఓంకారోపాసన చూసాం కదా. మొదటి అధ్యాయం అంతా ఓంకారోపాసనలు చూసాము. 2వ అధ్యాయంలో కూడా ఓంకారోపాసన కాకపోయినా ఓంకారం ఉపాసనలో భాగంగా వస్తా ఉంది కదా. మళ్ళీ ఓంకారోపాసన ఏంటి అంటే, మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నది వాస్తవానికి ఓంకారోపాసన కాదు, అది ఉద్గీతోపాసన. అది సామలో 5 భాగాల్లో 3వ భాగం ఉద్గీతగా చెప్పుకున్నాము. ఆ ఉద్గీతలో ఓంకారం ఉంది. ఉద్గీతలో భాగమైనటువంటి ఓంకారం ఉంది. ఆ ఉద్గీతలో భాగమైనటువంటి ఓంకారాన్ని ఉద్గీతగా చెప్పుకుంటుంది. కాబట్టి మొదటి అధ్యాయాన్ని ఉద్గీతోపాసనగా కూడా చెప్పుకోవచ్చు, ఓంకారోపాసనగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్గీత శబ్దంతో ఓంకారాన్ని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఏ ఓంకారము సామాన్య ఓంకారం కాదు. సర్వత్ర మన మంత్రాలు వినిపించేటువంటి సహజంగా సామాన్యంగా ప్రతి మంత్రాల్లో ముందు మనం చెప్పుకునేటువంటి ఓంకారం అది ఉపాస్యం కాదు. అక్కడ ఉద్గీతలో ఒక భాగమైనటువంటి ఓంకారం, ఆ స్పెసిఫిక్ ఓంకారం, అది ఉపాస్యం అవుతుంది. అక్కడ మొదటి అధ్యాయం అంతా కూడా స్పెసిఫిక్ ఓంకారం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు సామాన్యంగా ఓంకారం ఏదైతే ఉందో తస్య వాచక ప్రణవ, ఆ పరమాత్మ స్వరూపంగా ఏ ఓంకారాన్ని అయితే గుర్తిస్తామో ఆ ఓంకారోపాసన అది చెప్పడం గురించి. అంటే స్వతంత్రోపాసన, కర్మలు కర్మాంగోపాసనలు స్వతంత్రోపాసన చెప్పుకుంటాం కదా. ఇక్కడ స్వతంత్రోపాసన, ఎటువంటి స్వతంత్రోపాసన? ఓంకారోపాసన. ఆ ఉపాసన చెప్పడం గురించి ఈ ఖండం ఆరంభమవుతా ఉంది. కర్మలయ్యాయి. కర్మల తర్వాత ఈ ఉపనిషత్ భాగంలో కర్మాంగోపాసన చెప్పుకున్నాము. ఆ కర్మాంగోపాసనల తర్వాత స్వతంత్రోపాసనలను చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో త్రయోధర్మ స్కందాః అని ఈ భాగం బయలుదేరుతా ఉంది. ఇత్యాది త్రయోధర్మ స్కందాః ఇత్యాది ఆరభ్యతే. న ఏవం మంతవ్యం సామావయవభూతస్యేవ ఉద్గీతాదిలక్షణస్య ఓంకారస్య ఉపాసనాత్ ఫలం ప్రాప్యతే ఇది. ఇప్పటి వరకు 2 అధ్యాయాల్లో విస్తారంగా
ఈ సామ ఉపాసన, ఉద్గీతోపాసన, ఉద్గీతావయవమైనటువంటి ఓంకారోపాసన విస్తారంగా చెప్పుకున్నాం. అనేక ఖండాలు చెప్పుకున్నాం. అనేక రకాల ఉపాసనలు, అనేక పద్ధతి, అనేక ప్రకారాలుగా ఓంకారోపాసన చెప్పుకున్నాం. అయితే ఇన్ని విన్న తర్వాత ఓంకారోపాసన అంటే ఉద్గీతావయమైనటువంటి ఓంకారోపాసననే అనేటువంటి భావన కలగచ్చు. ఇన్ని ఓంకారోపాసనలు అన్నీ ఉద్గీత అవయవాలుగానే విన్నాం కాబట్టి ఓంకారోపాసన ఎక్కడెక్కడ మనకు కనిపిస్తుందో అక్కడంతా కూడా ఈ ఓంకారం అంటే ఉద్గీత అవయవమే, దాని ఉపాసననే, దాని ద్వారానే ఫలం కలుగుతుంది అనే భావన కలిగే అవకాశం ఉంది. అలా భావించరాదు అని. ఏవం న మంతవ్యం. ఏమని? సామావయవభూతస్య ఏవ ఉద్గీతాది లక్షణస్య ఓంకారస్య. సామావయవమైనటువంటి ఉద్గీతాది లక్షణం అంటే ఉద్గీత శబ్దం చేత చెప్పబడుతా ఉంది. ఉద్గీత అంటే మనం మొదటి అధ్యాయం సంపూర్ణ ఉద్గీతను ఉపాసించలే. ఉద్గీతలో భాగమైన ఓంకారాన్ని ఉద్గీత పేరుతో చెప్పుకున్నాం. ఆ విధంగా మాత్రమే ఓంకారోపాసన ఉంటుంది. దానికే ఫలం. రైట్? ఓంకారస్య ఉపాసనాత్ ఏవ ఫలం ప్రాప్యతే అని భావించద్దు. కిం తర్హి? మళ్ళీ ఏ విధంగా చూడాలి? యత్ సర్వైరపి సామోపాసనైః కర్మభిః చ అప్రాప్యం తత్ఫలం అమృతత్వం కేవలాద్ ఓంకారోపాసనాత్ ప్రాప్యతే ఇది. సర్వైరపి సామోపాసనైః. ఇప్పుడు దాకా ఎన్ని సామోపాసనలు చెప్పుకున్నామో ఇవన్నీ కూడా సామోపాసనలే. ఈ విరక్తి సామోపాసన కూడా సామోపాసన అంటే సామ సంబంధీ ఉపాసననే కదా. సాక్షాత్ సామోపాసన కాకపోయినా సామంలో భాగం ఉద్గీత, అందులో వినర్ధి ఇత్యాది ధ్వనులు, దానికి సంబంధించినటువంటి భావనలు. కాబట్టి సామ సంబంధీ ఉపాసనలు కదా. ఈ ఉపాసనలు అన్నింటి చేత కూడా కర్మభిశ్చ, సామోపాసన కర్మభిశ్చ, కర్మలతో కూడా. ముందు పూర్వభాగంలో కర్మలు, వేద పూర్వభాగంలో ఈ ఉపనిషత్ భాగం ఆరంభం కాకముందు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, అందులో కర్మలు. ఆ కర్మల చేత గాని, ఉపాసనల చేత గాని పొందనటువంటి అప్రాప్యం తత్ఫలం, పొందనటువంటి అమృతత్వం, ఆ అమృతత్వం అనే ఫలము ఈ ఓంకారోపాసన చేత, ఇప్పుడు చెప్పబోయే ఓంకారోపాసన చేత లభిస్తుంది. తత్ఫలం అమృతత్వం కేవలాద్ ఓంకారోపాసన ప్రాప్తే అని ఆ ఓంకారోపాసనను విధించడానికి ఇక్కడ ఇప్పుడు ఈ ఖండం ప్రారంభమవుతుంది. ఇక 3వ అధ్యాయం నుంచి మనకి స్వతంత్రోపాసనలు మొదలవుతాయి. ఈ 2వ అధ్యాయం చివరికి వస్తున్నాం. ఈ 22, 23 ఇంకో ఖండం, దీని తర్వాత ఇంకో ఖండం ఉంది. దాంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇక్కడికి ఈ కర్మాంగోపాసనలు అయ్యి స్వతంత్రోపాసనలోకి వెళుతున్నాం. ఆ జంక్షన్, వీటికి సంబంధం చెప్తూ ఇక్కడ ఈ ఖండం ఏర్పడుతూ ఉంది. వాటికి వీటికి ఒక సంబంధం ఏదైతే ఉందో, ఏ విధంగా ఈ రెండింటికి భేదం కానీ పోలిక కానీ ఎలా ఉంటుందో చూపించాలి. అందుకని వాటి యొక్క పూర్వ కర్మాంగోపాసనల యొక్క పరిధి, వాటి యొక్క సంపూర్ణ ఫలం ఎక్కడి వరకు ఆ ఫలం ఇవ్వగలవు అని చూపించాలి కదా. అందుకని ఈ భాగం ఏర్పడుతుంది. యొక్క లిమిటేషన్ అది హైలైట్ చేయడానికి ఇక్కడ ఈ ఖండం. ఆ తర్వాత స్వతంత్రోపాసనలు తర్వాత నుంచి చూస్తాము అని. తత్స్తుత్యర్థం సమప్రకరణే తదుపన్యాస. తత్స్తుత్యర్థం అంటే ఆ ఓంకారోపాసన యొక్క స్తుతి. ఏ ఓంకారోపాసన విధించబోతా ఉందో శృతి, ఆ ఓంకారోపాసనను స్తుతించడానికి ఈ ఖండం ఆరంభమవుతా ఉంది. ఈ శృతి శాస్త్రం, సామాన్యంగా శాస్త్రం యొక్క శైలి ఇది మనం ప్రతి చోట చూస్తూనే వస్తూ ఉన్నాము. ఈ సామాన్య శైలి ఏదైతే విధించబోతుందో దాన్ని స్తుతిస్తుంది, ఏదైతే నిషేధించబోతుందో దాన్ని నిందిస్తుంది. రైట్? సో నిషేధ విధులన్నిటికీ కూడా అర్థవాదం ఉంటుంది. నిషేధ్య వస్తువు యొక్క నిందారూపకంగా విధివాక్యాలన్నింటికి కూడా అర్థవాదాలు ఉంటాయి. విధేయ వస్తువు యొక్క, విహిత వస్తువు యొక్క స్తుతిని ఉద్దేశిస్తూ అని. రైట్? ఆ విధంగా స్తుతి నిందలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ తర్వాత చెప్పబోయే ఉపాసన యొక్క స్తుతి ఈ సామ ప్రకరణంలో, ఎందుకంటే ఆ సామోపాసనలతో పొందనటువంటి ఫలం ఇక్కడ పొందుతున్నావు అని చెప్పడమే స్తుతి కదా, సాక్షాత్ స్తుతి కదా. అందుకని వాటి సన్నిధిలోనే ఈ ప్రకరణ ఆరంభిస్తాం. త్రయోధర్మస్కందాః యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమస్, తప ఏవ ద్వితీయో, బ్రహ్మచర్యాచార్యకులవాసీ తృతీయో, అత్యంతం ఆచార్యకులే అవసాదయన్ సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మసంస్థో అమృతత్వమేతి. ఇక్కడ త్రయోధర్మస్కందాః,
ఈ ధర్మానికి 3 స్కందాలు. స్కందం అంటే శాఖ, కొమ్మలు. 3 భాగాలు. ఏంటివి ఆ 3 భాగాలు? త్రయోధర్మ స్కందాహ. 3 ఆధారాలు. మూడింటిగా ఈ ధర్మము విస్తరించబడుతా ఉంది. మూడింటి రూపంలో ఈ ధర్మం విస్తరించబడి ఉంది. ఏంటా 3? యజ్ఞోధ్యయనం, దానమితి. యజ్ఞ, అధ్యయనం, దానం, ఈ 3. రైట్. ఈ 3 కలిపి ఒక స్కందము. యజ్ఞము, అధ్యయనము, దానము. ఈ 3 కూడా యజ్ఞము, అధ్యయనము, దానం, ఈ 3 మొదటి స్కందము. తప ఏవ ద్వితీయ. తపస్సు ఏదైతే ఉందో అది రెండవది, ద్వితీయ. బ్రహ్మచారి, ఆచార్య కులవాసి తృతీయ. బ్రహ్మచారి, ఆచార్య కులవాసి, బ్రహ్మచారి. ఆచార్య కులవాసి, కుల శబ్దం ఇక్కడ సన్నిధి అంటే ఆచార్యుడి యొక్క నివాసము, అతడి యొక్క స్థానము. రైట్. అతడి దగ్గర, ఆచార్యుడి యందు, ఆచార్యుడితో. ఆచార్యుడు ఏం చెప్తాడు? అధ్యయనం చేపిస్తున్నాడు. సో అధ్యయనం చేస్తున్నటువంటి బ్రహ్మచారి. ఆచార్య కులవాసి అంటే అంతేవాసి అని చెప్పుకుంటాం కదా, అంతేవాసి. అంతే వసతి. ఇది అంతేవాసి. ఆ ఆచార్యుడితో పాటు ఉన్నటువంటి ఆశ్రమవాసి అనేసి. ఆచార్యుడి యొక్క ఆశ్రమము, ఆ ఆశ్రమంలో బ్రహ్మచర్య పాలన చేస్తూ ఏం చేస్తాడు? వేదాధ్యయనం చేసేటువంటి ఆ బ్రహ్మచారి తృతీయ, లేదా ఆ అధ్యయనం, అందులో అతనిలో ఉన్నటువంటి అధ్యయనం, అది తృతీయ. ఇది 3వ స్కందము. రైట్. ఇవి ధర్మానికి 3 స్కందాలు. యజ్ఞోధ్యయనం, దానం అని చెప్తున్నప్పుడు, యజ్ఞము, అధ్యయనం అంటున్నప్పుడు అక్కడ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని నిత్యాధ్యయనం చెప్పుకోవాలి. స్వాధ్యాయు అధ్యేతవ్య అని వేద విధి. ఆచార్యుడి ద్వారా, ఆచార్యముఖంగా వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేయడం ఏదైతే ఉందో అది అధ్యయన విధి ద్వారా లభించేటువంటిది బ్రహ్మచర్యాశ్రమంలోని భాగం. బ్రహ్మచారి ఆ విధంగా వేదాధ్యయనం చేస్తున్నాడు ఆచార్యుడి ద్వారా. ఇక యజ్ఞం చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? యజమానికి, గృహస్థకే ఉంటుంది. కృష్ణకేశ జాతపుత్ర అని కదా, అగ్నిం ఆదదీత అని వాక్యం. జాతపుత్ర కృష్ణకేశ అంటే ఆ విధంగా జాతపుత్ర అంటున్నప్పుడు పుత్రుడు కలిగినటువంటి, సంతానం కలిగినటువంటి యజమాని. ఆ యజమాని యజ్ఞానికి అర్హుడు. అగ్నిం ఆదదీత, అగ్నిాధానం చేస్తున్నాడు, అగ్ని ద్వారా అగ్ని కర్మలు చేస్తాడు. అధ్యయనం, అందుకని అక్కడ కూడా ఆ యజ్ఞంతో పాటు అధ్యయనం అనేది నిత్య స్వాధ్యయనం. చదివినటువంటి విషయం ఏదైతే ఉందో అది మరవకుండా మళ్ళీ దాన్ని ఆవృత్తి చేసేటువంటి అధ్యయనం. తర్వాత దానం. యజ్ఞం చెప్పిన తర్వాత దానం అంటున్నాడు కాబట్టి యజ్ఞంలో భాగం కానటువంటి దానం. యజ్ఞంలో ఎలా దానం చేయాల్సి ఉంటుంది? అది యజ్ఞంలో భాగం అయిపోతుంది. అది కానటువంటి, యజ్ఞానికంటే వేరుగా ఉన్నటువంటి దానం. ఈ 3 కూడా మొదటి స్కందం. ప్రథమ అంటే మొదటిది అని కాకుండా ఒకటి అని చెప్పుకోవాలి. ఒక స్కందం. ఇది. మొదటిది అంటే వేరే అర్థం వస్తుంది మరి. ఎందుకంటే గృహస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, గృహస్థాశ్రమం మొదటి ఆశ్రమం కాదు, మొదటి ఆశ్రమం బ్రహ్మచర్యాశ్రమం. అందుకని ప్రథమ అంటున్నప్పుడు ఒకటి. ఈ యజ్ఞము, దానము, అధ్యయనం అనేది ఒక స్కందము. 3 ఒకటి, క్రమం కాకుండా 3 ఒకటి. రెండవ స్కందం ఏముంది? తప ఏవ ద్వితీయ. తపస్సు అంటేనే వానప్రస్థాశ్రమం మనకు గుర్తొస్తుంది. తపోప్రధానమైనటువంటి భూమిక, తపోప్రధానమైనటువంటి ఆశ్రమం వానప్రస్థాశ్రమం. యజ్ఞోధ్యయనం, దానం అంటున్నప్పుడు యజ్ఞము, అధ్యయనం, దానం ద్వారా గృహస్థాశ్రమాన్ని తీసుకొని గృహస్థాశ్రమం మొదటి స్కందం. రెండవ స్కందము వానప్రస్థాశ్రమము. 3వ స్కందము బ్రహ్మచారి. ఎటువంటి బ్రహ్మచారి? ఆచార్య కులవాసి తృతీయ. అత్యంతం ఆచార్యకులే అవసాదయన్. రైట్. అత్యంతం ఆచార్యకులే అవసాదయన్. అందులో మళ్ళీ ఆచార్యుడి గృహం, ఆచార్యుడి ఇంట్లోనే, ఆచార్యుడి యొక్క ఆశ్రమంలోనే సంపూర్ణంగా తన శరీరాన్ని శిథిలం చేస్తున్నాడు. అంటే అందులోనే సేవాధ్యయనము, అధ్యయనం ఉంటుంది, అధ్యయనం సేవ కూడా. అధ్యయనం ద్వారాను, సేవ ద్వారాను శరీరాన్ని శుష్కింపజేస్తున్నాడు, శిథిలం చేస్తున్నాడు, అక్కడే లీనమైపోతున్నాడు అని బ్రహ్మచర్య ఆశ్రమంలో 2 రకాల బ్రహ్మచర్యాలు చెప్పుకుంటారు.
ఉపకుర్వాణ బ్రహ్మచారి అని, నైష్టిక బ్రహ్మచారి. ఉపకుర్వాణ బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తాడు, వేదాధ్యయనం చేస్తున్నంత వరకు సేవ చేస్తాడు, ఆ తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. నైష్టిక బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ ఆ వేదాధ్యయనం చేస్తూ మళ్ళీ గృహస్థాశ్రమానికి రాక ఆశ్రమంలోనే ఉండిపోయే నిష్ఠను స్వీకరించేటువంటి బ్రహ్మచారి నైష్టిక బ్రహ్మచారి. ఈ మూడు స్కందాలు ధర్మానికి, ఈ మూడు స్కందాలు. సర్వ ఏతే పుణ్యలోకా భవంతి. వీళ్ళు ముగ్గురు కూడా శ్రేష్ఠులు. వాళ్ళ కర్మలు ఏమి చేయాలో అని చేస్తున్నారు. బ్రహ్మచారిగా ఉంటూ వేదాధ్యయనం చేస్తున్నాడు, గృహస్థగా ఉంటూ యజ్ఞము, అధ్యయనము, దానము చేయాలి చేస్తున్నాడు. అదేవిధంగా వానప్రస్థగా ఉంటూ తపస్సు చేయాలి చేస్తున్నాడు. వాళ్ళ 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 ఆశ్రమ ధర్మాలు చేసినందుకు గాను వాళ్ళకి పుణ్యలోకాలు కలుగుతాయి. సర్వే ఏతే వీళ్ళందరూ కూడా పుణ్యలోకాలను పొందుతారు. రైట్. ఇక్కడి దాకా కూడా ఈ ధర్మస్కందాలు ఎలా యజ్ఞాధ్యయన దానాలు ఎలా చేస్తాడు? ఈ సామగానం ఇత్యాదుల ద్వారా. వేదాధ్యయనం ఏం చేస్తాడు? ఈ సామ మంత్రాలను ఇత్యాదులు ఋక్ మంత్రాలను, సామ మంత్రాలను అధ్యయనం చేస్తాడు. తపస్సు ఇదే ఆరణ్యకాల్లో చెప్పినటువంటి ఈ అధ్యయనం చేసినటువంటి వ్యక్తే ఈ ఆరణ్యకాల్లో చెప్పినటువంటి ఉపాసనను అనుష్ఠిస్తాడు. ఇక అందుకని ఈ సామోపాసనలు, కర్మాంగోపాసనలకు సంబంధించి వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఏదో విధంగా సంబంధించే ఉన్నారు. బ్రహ్మచారి కూడా కర్మలు చేయకపోయినా కూడా కర్మలకు అనుకూలమైనటువంటి విషయాలని తెలుసుకుంటున్నాడు. అందుకని ఈ ముగ్గురు ఇక్కడ వచ్చి వీళ్ళకంటే వేరుగా ఇంకొకడు ఉన్నాడు. ఎవరైనా బ్రహ్మ సంస్థ ఈ మూడు ఆశ్రమాలను అతిక్రమించినటువంటి ఇంకొకడు. రైట్. సో పరివ్రాజకాశ్రమాన్ని గ్రహించినటువంటి, సన్యాసాశ్రమాన్ని గ్రహిస్తూ బ్రహ్మ సంస్థ అమృతత్వాన్ని పొందుతున్నాడు అని ఇక్కడ విభాగము. ధర్మస్కందాలు 3 అని చెప్తూ ఈ 3 కూడా కర్మోపాసనలకు సంబంధించినటువంటివి, కర్మలు కర్మాంగోపాసనలతో ముడిపడినటువంటివి 3. ఈ 3 కూడా శ్రేష్ఠులు. వాళ్ళ కర్మలను చేస్తున్నారు, పుణ్యలోకాలు పొందుతారు. దక్షిణ మార్గం కానీ ఉత్తర మార్గం కానీ ఆయా మార్గాల ద్వారా ఆయా ఫలాలను పొందుతారు. ఇక 4వ వాడు వీటిలో చేరక, వీటిలో భాగం అవ్వక బ్రహ్మస్వరూపాన్ని ధ్యానిస్తూ, బ్రహ్మస్వరూపాన్ని తలుస్తూ అమృతత్వాన్ని పొందుతున్నాడు అని ఆ విభాగం. అందుకని ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ చూసామంటే ఈ ఖండం యొక్క సారాంశం ఏముంది? ఓంకారస్య ఉపాసనా విద్యార్థం. ఆ ఓంకారోపాసన ద్వారా వాడు బ్రహ్మ సంస్థమేతి, అమృతత్వాన్ని పొందుతున్నాడు ఓంకారోపాసన ద్వారా. ఏంటి ఆ ఓంకారము? పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారాన్ని ఉపాసిస్తూ అమృతత్వాన్ని పొందుతున్నాడు. రైట్. అందుకని ఈ సామావయవమైనటువంటి ఓంకారం చేతనే సకల ఫలాలు పొందబడతాయని భావించకు. ఎందుకంటే కర్మల చేతను, ఉపాసన చేతను పొందబడనటువంటి అమృతత్వం అనే ఫలం ఒకటి ఉంది. దాన్ని చూపించడం గురించి, దాన్ని సూచించడం గురించి, దానికి ఒక మార్గాన్ని తెలియజేయడం గురించి ఈ ఖండం ఆరంభమవుతా ఉంది అని ఈ విభాగము త్రయోధర్మస్కందాహ అని చెప్పి 3 ఆశ్రమాలను చూపించి ఈ 3 కూడా కర్మోపాసనలకు సంబంధించినటువంటివి. వీటికి వేరుగా ఈ కర్మోపాసనలతో సంబంధించినటువంటి ఒక ఆశ్రమం ఉంది. అందులో మోక్ష మార్గము అక్కడ ఆరంభమవుతా ఉంది అని చెప్పడం, ఈ విభాగాన్ని చూపించడం ఈ ఖండం యొక్క తాత్పర్యం. ఇక ఈ మంత్రం యొక్క భాష్యం కానీ తర్వాత మంత్రాలు కానీ తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం